నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో క్రాప్ ఇన్సూరెన్స్ 1995 నుండి 99 వరకు, 99 నుండి 2000 వరకు క్రాప్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్లో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. మరి అప్పటి నుండి వచ్చిన ప్రభుత్వాలు క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో రైతులకి సకాలంలో ఇన్సూరెన్స్ అందించకపోవడం, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలయ్యి, కొంతమంది రైతులు కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోయి, చాలామంది పెద్ద రైతులు కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకునే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై రైతులకి ఎలాంటి మేలు చేయాలి, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు కీలకంగా చర్చించి ఒక అధ్యయన కమిటీని నియమించారు. మరి ఈ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఏ జిల్లాలో ఎంతమందికి క్రాప్ ఇన్సూరెన్స్ అందజేయాలి, వారి యొక్క స్థితిగతులు ఏంటి, వీటిపైన కూడా అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో కీలకంగా చర్చ నడిచింది, నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి వాళ్ళు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే రైతులకు చాలా ఉపయోగకరమైంది. మరి దాన్ని నెల రోజుల్లో ఎలా చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. మరి రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు, ఈ ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంతో మాట్లాడి ఒక నివేదిక నెల రోజుల్లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయాలని చెప్పి కమిటీ తీర్మానం తీసుకుంది. క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రంపై పడే ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఏంటి, బ్యాంకుల ద్వారా ఏ మేరకు మనం రుణాలు తీసుకోవచ్చు అనే వాటి మీద కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.